జోహార్ కామ్రేడ్ కాసా నైలే గారు జోహార్ కామ్రేడ్ కాసా నైలే గారు కాసా నైలే గారి మరణ వార్త చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మా యొక్క సుజాత్ నగర్ ప్రాంతంలో ఆనాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా వచ్చి ఆనాడు భూస్వాములు, పెట్టుబడిదారులు, పేదల మీద దౌర్జన్యాలు జరిగేటువంటి కాలంలో ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా వచ్చి ఆ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఆ రోజు ఆనాడు బ్రిటిష్ చాకరీకి వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలి, కూలి పనిచేసే వాడికి రేటు పెరగాలి అని ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా వచ్చి అసాధారణ వ్యక్తిగా ఉండి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులుగా, అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా పేదవాడి గొంతుగా ఉండి అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకుడు కాసా నైలే గారు. ఒక కొత్తగూడెం నియోజకవర్గంలో కాక ఉమ్మడి జిల్లా వ్యాప్తిగా చూసినట్టయితే సాధారణమైనటువంటి పేదవాడికి ఇల్లు కావాలని చెప్పి అనేక ప్రాంతాల్లో, మన కొత్తగూడెం నియోజకవర్గం చూసినట్టయితే మంచికంటి నగర్ కానీ, అదేవిధంగా అంజనాపురంలో కానీ, సిద్ధార్థ నగర్ లో కానీ, నాయకులగూడలో కానీ, సీతంపేట బందర్లో కానీ వేలాది మంది అసంఘటిత కార్మికులకి ఉండటానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి అనేటువంటి పోరాటం చేసి పేదవాడు హక్కుగా, పేదవాడి గొంతుగా ఉన్నటువంటి నాయకుడు కాసా నైలే గారు. నైలే గారు చనిపోవటం ఒక కార్మికులకే కాక అన్ని వర్గాల ప్రజానికానికి తల్లో రాలుగా ఉన్నటువంటి నాయకుడు నైలే గారు చనిపోవటం వారికి, వారి కుటుంబానికే కాక మా యొక్క ప్రాంతానికి, కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీర్న లోటుగా భావిస్తూ జోహార్ కాసా నైలే గారు, జోహార్ కాసా నైలే గారు.